హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి 3 కంపెనీల్లో ఫార్మా కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి మైలాన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఇండికో రెమెడీస్, థర్డ్ కంపెనీ వచ్చేసి లూపిన్ ల్యాబొరేటరీస్. ఈ 3 కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనం అప్డేట్ చేయటం జరుగుతుంది. అవి మీరు చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మెయిల్ ఉంటే మెయిల్ ద్వారా కానీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయవచ్చు, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, అడ్రస్ ఉంటే అడ్రస్ ద్వారా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ కట్. ఫస్ట్ మనకి మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ మైలాన్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉన్నాయి. సో డేట్ వచ్చి మే 4వ తారీఖు నాడు ఉదయం 10 AM టు సాయంత్రం 5 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ లొకేషను లెజెండ్ సరోవర్, ప్రోటికో, మాల్పూర్ రోడ్, మాల్పూర్, ఉప్పెర్ల, బద్ది, హిమాచల్ ప్రదేశ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి మైలాన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారన్నమాట. ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. abhinay.carde@virchits.com ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే ఈ కంపెనీలో వాళ్ళు ఏ విధంగా జాబ్ అనేది ఉన్నాయో వాళ్ళు క్లియర్గా మనకి జాబ్ అనేది పెట్టడం జరుగుతుంది. మన మెయిల్ డిపార్ట్మెంట్ QC డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి QC డిపార్ట్మెంట్లో. ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండ్లింగ్ అనేది మనకి HPLC, GC, UV, డిసొల్యూషన్, IR గురించి అనేది మనకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి, BPharm, MPharm చేసి ఉండాలి, ఫార్మసిటికల్ అనాలిసిస్. స్కిల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ HPLC, GC, UV, IR, డిసొల్యూషన్, LIMS ఇటువంటి వాటిలో మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. కన్ఫామ్గా వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం రెగ్యులారిటీ ఆడిట్స్ అనేది లైక్ చేసినట్టయితే వాళ్ళు రెగ్యులారిటీ ఆడిట్స్, FD ఆడిట్, MHRA ఆడిట్లు అనేది ఫేస్ చేసినట్లయితే వీళ్ళు కన్ఫామ్గా ఈ జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months పే స్లిప్లు, తర్వాత 3 months బ్యాంక్ స్టేట్మెంటు, ఇంక్రిమెంట్ లెటరు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఇటువంటివి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు చెక్ చేసి మన రెజ్యూమ్లో ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూలు అనేవి మనకు నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మాత్రం మీరు ఎలాగెళ్ళనేది మీరు రెజ్యూమ్లో కన్ఫామ్గా ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని మాత్రమే క్లియర్గా రెజ్యూమ్లో మీరు పెట్టినట్టయితే వాళ్ళు దాన్ని చూసే ఇంటర్వ్యూలు అనేవి మీరు ఏదైతే వచ్చిందో దాన్ని రెజ్యూమ్లో పెట్టినట్టయితే అవి రెజ్యూమ్లో చూసే మీరు ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మీకు తెలియని విషయాలు రెజ్యూమ్లో పెట్టవద్దు సబ్జెక్ట్ పరంగా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పాంప్లెట్ కూడా ఉంది. ఈ పాంప్లెట్ ప్రకారం QC బద్ది, హిమాచల్ ప్రదేశ్ మే 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు QC క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అనేది లొకేషన్గా ఈ పాంప్లెట్లో ఇవ్వడం జరిగింది. ఒక నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇండికో రెమెడీస్. ఇండికో రెమెడీస్లో మే 3వ తారీఖు నాడు ఇండికో రెమెడీస్ లిమిటెడ్ యూనిట్ 3 బద్ది మనం ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. avinash.kumar@indico.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో మనకి పొజిషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు క్లియర్గా మీకు మెయిల్కి పెట్టడం జరుగుతుంది. పొజిషన్స్ వచ్చి ఈ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే పొజిషన్ మనకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి BPharm, MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చేసి మనకి ఈ QC డిపార్ట్మెంట్లో FG, AMV, RM, HPLC అండ్ GLP యూజర్స్ మనకి ఈ స్కిల్స్ అనేది మనకు నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద వాళ్ళు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగి మనకి ఫేస్ చేసినట్టయితే మనని ఈ డిపార్ట్మెంట్లో QC డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ QA డిపార్ట్మెంట్లో
క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటారన్నమాట, పొజిషన్లు ఇస్తారన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ అండ్ ఆపరేటర్గా తీసుకుంటారు. మనకి దీంట్లో స్కిల్స్ వచ్చేసి గ్రాన్యులేషన్, కంప్రెషన్ అండ్ ఆటో కార్టనేటర్ వీటి గురించి అనేది మనకు నాలెడ్జ్ అని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తెలిసినట్టయితే రియాక్టర్ గురించి కానీ, ఏఎన్ఎఫ్డీల గురించి కానీ, సెంట్రిఫ్యూజుల గురించి, ఫిల్టరేషన్ల గురించి మనకి క్లియర్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తెలిసినట్లయితే వాళ్ళు వీటి మీద క్వశ్చన్స్ అడిగి మననే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తిరుగుతుంటాయి. ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసి మనకి రియాక్షన్స్ అనేది శాంప్లింగ్ అనేది ఏ విధంగా వేయాలి, రియాక్షన్స్ అని ఎప్పుడైతే మనకు శాంప్లింగ్ మెయింటెనెన్స్ చేసి మనం ఎప్పుడైతే ఏ విధంగా మనం రియాక్షన్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఈ రియాక్షన్ శాంప్లింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా మనం ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టయితే దాని గురించి మనం వాళ్ళు అప్పుడు ఇంప్రెస్ అయ్యి మన ఈ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఐటీఏ చేసి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ 3 to 10 years ఎక్స్పీరియన్స్ వచ్చు. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, 3 months పే స్లిప్లు, 3 months కానీ బ్యాంక్ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ లెటర్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇటువంటి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి ఫేస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనకి ఇండిగో రెమెడీస్ సెకండ్ కంపెనీ వచ్చి. థర్డ్ కంపెనీ లూపిన్ ల్యాబొరేటరీస్లో May 2nd ఫ్రైడే రోజున ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి లూపిన్ లిమిటెడ్, తారాపూర్ T142 MIDC ఇండస్ట్రియల్ ఏరియా, తారాపూర్ వియా బైసా తారాపూర్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. May 2nd ఉదయం 9 గంటల నుంచి ఈ ఇంటర్వ్యూలు అనేవి స్టార్ట్ చేస్తారు. మన డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, 60% మార్క్స్ వచ్చేసి ఉండాలన్నమాట. 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సెకండ్ క్లాస్లో సరిపోతుంది. మనకి ఎక్స్పీరియన్స్ 5 years ఉందనుకోండి, అప్పుడు మనకి సెకండ్ క్లాస్ ఉంటే సరిపోద్ది డిగ్రీ. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి షేర్. ఈ రెజ్యూమ్ అనేది మనం ఈ మెయిల్ ఐడీలు 2 మెయిల్ ఐడీ ఇచ్చారు, ఈ మెయిల్ ఐడీలు 2 మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయొచ్చు. GAURANGIKUDAVKR@loopin.com ఈ మెయిల్ ఐడికి ఒకటి ఫార్వర్డ్ చేయండి. సెకండ్ మెయిల్ ఐడి వచ్చి PRACHIPATIL@loopin.com ఈ 2 మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ లూపిన్ లిమిటెడ్లో జాబ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మనకు ఖాళీలు అనేది ఏమైనా ఉన్నాయి అనేది, పొజిషన్లు ఏమైనా ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏం కావాలనేది క్లియర్గా మీకు మీ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది డీటెయిల్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు 7391040115 ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని క్వశ్చన్స్ అనేది అడిగితే వాళ్ళు దీని మీద డీటెయిల్స్ ఏమని చెప్తారు. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్, ఫైనాన్స్, మెకానికల్ అండ్ యూటిలిటీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ డిపార్ట్మెంట్లలో మనకి జాబ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి రిక్వైర్డ్ BSc, MSc, BE, డిప్లొమా, CMA చేసి ఉండాలన్నమాట. మన క్వాలిఫికేషన్ ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చేసి అసోసియేటెడ్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ ఇస్తారన్నమాట. ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ వచ్చి మనకి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లో 3 months పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ లెటర్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇటువంటి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి లూపిన్ లిమిటెడ్ ఫార్మాలో మనకి తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనకి మైలాన్ ల్యాబొరేటరీస్, ఇండిగో రెమెడీస్, లూపిన్ లిమిటెడ్ ఈ 3 ఫార్మా కంపెనీల గురించి క్లియర్గా మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ రోజు ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు, క్వాలిఫికేషన్ ఏ విధంగా అనేది క్లియర్గా చూసాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మనకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్లయితే మెయిల్ ఐడికి వాళ్ళు క్లియర్గా మీ మెయిల్ ఐడికి డీటెయిల్స్ అనేవి పెడతారు. అడ్రస్లు కూడా ఇచ్చాము, అడ్రస్ని ప్రకారం ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.